మారుపేర్ల సమస్యను వెంటనే పరిష్కరించి డిపెండెంట్లకు సింగరేణిలో ఉద్యోగాలు కల్పించాలని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజరెడ్డి యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం గోదావరిఖండ్లోని యూనియన్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో రాజారెడ్డి మాట్లాడుతూ మారుపేర్ల సమస్యను పరిష్కరిస్తామని యాజమాన్యం కాలయాపన చేస్తుండడం మూలంగా బాధితులు తీవ్ర ఇబ్బందులకు గురికావాల్సి వస్తుందని సూచించారు. సంస్థలో ఉద్యోగాలు రాక తినడానికి తిండి లేక బాధిత కుటుంబాలు మనస్తాపం చెంది ప్రాణార్పణ చేసుకుంటామని ప్రకటన చేస్తున్నారని తెలియజేశారు. అసెంబ్లీ సింగరేణి ఎన్నికల సందర్భంగా మారుపేర్ల సమస్యపై ఇచ్చిన హామీలను గెలిచిన పార్టీలు కార్మిక సంఘాలు విస్మరించడం దుర్మార్గమని మండిపడ్డారు. ఇప్పటికైనా గుర్తింపు సంఘం రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి సమస్యను పరిష్కరించాలని సూచించారు. అవసరమైతే పోరాటాలు చేపట్టాలని, కానీ బాధితులు ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దని విజ్ఞప్తి చేశారు. వెనుకట చేసిన చిన్న చిన్న పొరపాట్ల వల్ల తండ్రుల పేరుతో సవరించుకోకపోవడం వల్ల ఇలా కొడుకులు దోషులు నిలవాల్సిన స్థితికి వచ్చింది. వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారు. వాళ్ళ సమస్యను వెంటనే తేల్చండి. వాళ్ళు ఇప్పటికే గోలేట్ నుంచి వెళ్ళి కొత్తగూడెం వరకు వాళ్ళు పాదయాత్ర చేయాలనుకుంటున్నారు. రోజు వాళ్ళ కుటుంబాలు కళ్ళు నీళ్లుగా కారుతుంటే ప్రెస్ మీట్ పెట్టి కారుతుంటే మన కనికరంగా నిలిచిపోతే ఇక మనం మంటలం కాదని నేను అనుకుంటున్నాను. వాళ్ళ సమస్యలు తీర్చరు. ఇప్పటికే వాళ్ళు 35-40 సంవత్సరాలు వచ్చారు. 24 సంవత్సరాలు 20 సంవత్సరాల వయసు కానీ కొట్లాడుతూ 10 సంవత్సరాల వయసు మీద పడ్డది. ఇంకో 2 సంవత్సరాలు వాళ్ళు దేనికి పనికిరారు. కొంతమంది పెళ్ళిళ్ళు చేసుకుంటుంటున్నారు. కొంతమంది తండ్రులు వెళ్ళి చూసి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇప్పటికే పిల్లగాళ్ళు రేపు చూసి నిరాశ చేసి ఆత్మహత్యలకు గురవుతున్నారు. ఇప్పుడు స్వతహాగా వాళ్ళే ప్రెస్ మీట్లు పెట్టి ఇక మేము సూసైడ్ తప్ప ఇంకో మార్గం లేదు, మేము పెట్రోల్ పోసుకొని చచ్చిపోతామని ప్రకటన చేసే స్థాయికి వచ్చింది. వాళ్ళు ఉద్యమాలు చేస్తేనేమో పోలీసులు తీసుకుపోయి జైల్లో పెడతారు. ప్రభుత్వమేమో అపాయింట్మెంట్ ఇవ్వకపోయా, కార్మిక సంఘాలేమో వాగ్దానానికి పరిమితం అవుతారు. వాళ్ళు ఇంకేం చేసుకోవాలి? వాళ్ళు ఏం చేస్తే వాళ్ళ ఉద్యోగాలు ఉంటాయో వస్తాయో రావో తెలియాలి. అందుకే వాళ్ళు ఉద్యమానికి శ్రీకారం చుట్టిండ్రు. దానికి మేము మద్దతు ఇచ్చినా మేము డిపెండెన్స్ ఉపయోగపరుచుకున్నాం. మీరు అంతా ఘోరమైన నిర్ణయాలు తీసుకోకండి దయచేసి. చావే మనకు శరణ్యం కాదు. చావుతో సాధించేది ఏమీ ఉండదు. సాధ్యమంత వరకు, శక్తి ఉన్నంత వరకు కొట్లాడదాం. మీ కొట్లాడేదానికి, మీ ఉద్యమం చేసేదానికి సిఐటి సంపూర్ణ మద్దతు తెలియజేస్తుంది. మీరు ఎక్కడికి రమ్మన్నా, ఏమి చేయమన్నా యాజమాన్యంతో ప్రభుత్వం మాట్లాడడానికి మేము మొదటి నుంచి కొట్లాడుతున్నాం, ఇంకా ముందు కూడా కొట్లాడతాం. అందుకని యాజమాన్యానికి స్పష్టత చేయదలుచుకున్నాం. దయచేసి మీరు వెంటనే దీని మీద స్పష్టత ప్రకటన చేయండి. ఫస్ట్ ఇస్తే ఇస్తామని చెప్పండి, ఇవ్వకపోతే ఇవ్వమని చెప్పండి, ఇంకా రాదని చెప్పండి. అంతేకాని మీరు ఒట్టిగానే పెండింగ్ పెట్టుకొని అప్పుడప్పుడు ఇస్తామని అప్పుడప్పుడు ఇవ్వమని రకరకాల పేర్లతో ఇవ్వడం వల్ల నిరాశతో ఇంకో ఉద్యోగం పోతలేదు, ఇంకో పని చేసుకోకుండా దీనికోసం వెయిట్ చేసి వాళ్ళ కుటుంబాలు ఇట్లా నిరాశతో ఉంటున్నాయి. అందుకే స్పష్టత చేయమని చెప్పుకోతున్నారు. మీకు ఇది చెప్పదలుచుకుంది ఒకటే, మీరు వెంటనే చైర్మన్ గారు, డైరెక్టర్లు లేదా గెలిచే సంఘ నాయకులు మీరు ఒక స్ట్రక్చర్ మీటింగ్లో మేము పెడతాం. కార్మికులారా, డిపెండెంట్స్ అలా మీరు నిరాశకు గురికాకండి, దీని సమస్యను ఏదో ఒకటి తేల్తామని చెప్పి యూనియన్ చెప్పాలి. యాజమాన్యం కూడా మీకు ఏం టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఇవ్వకపోవడానికి అదన్నా స్పష్టత చేయండి. ఈ కార్యక్రమంలో ఆర్జీవన్ బ్రాంచ్ అధ్యక్ష కార్యదర్శులు ఆరెపల్లి రాజమౌళి, మెండె శ్రీనివాస్, రాష్ట్ర కమిటీ సభ్యులు తోట నరహరిరావు తదితరులు పాల్గొన్నారు.